హెచ్సియులో డ్రగ్స్ పరీక్షలు 17 మంది విద్యార్థులకు పాజిటివ్. దర్యాప్తు చేస్తున్న ఈగల్ ఫోర్స్. పూర్వ విద్యార్థి అరెస్టుతో గుట్టంతా వెలుగులోకి. మరిన్ని వివరాలు రాబడుతున్న అధికారులు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డ్రగ్స్ సప్లై అవుతున్నది. ఆ డ్రగ్స్కి అలవాటు పడితే బానిసలైతే అందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. మీ గురించే ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కొంతమంది పిల్లలు, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఒక్కరే పిల్లలు, ఒక్కడే. ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఈ తెలవకుండా ఈ గంజాయి చాక్లెట్లు కాలేజీల దగ్గర అక్కడిక్కడ వేరోడు కొనుక్కపోయి చాక్లెట్లను అలవాటు చేసి ఇట్లా తిని ఏమైందంటే లాస్ట్కు గంజాయి మత్తుకు బానిస అయిపోయారు. డ్రగ్స్కు ఉన్నది ఒక్కడే కొడుకు, వాడు బానిస అయిపోయాడు. పేరెంట్స్ మంచిగా వెల్ సెటిల్డ్, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తి. మా పిల్లలకు తరతరాలకు వాడు ఏ కష్టపడకూడదు అని చెప్పేసి వాళ్ళు సంపాదించి పెట్టుకున్నారు కొడుకు కోసం. ఆ కొడుకు మత్తుకు బానిస అయిపోయాడు. వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర ఏడుస్తున్నారు, లబో దిబోమని మొత్తుకుంటున్నారు. సార్ మా కొడుకు ఇట్లా అయిపోయిండు, మా పరిస్థితి ఏంది అని. అంటే ఆ తల్లిదండ్రుల కన్న కలలు ఏమైపోయినాయి? ప్రతి తల్లిదండ్రి కలగంటాడు, నా పిల్లలు ఇట్లా ఉండాలి, నా కొడుకు అట్లా కావాలి, ఇట్లా మంచిగా బతకాలని చెప్పేసి ఎన్నో కలలుగా అంటాడు. ఆ కలలు ఏమైపోయినాయి? డ్రగ్స్ మహమ్మారి మింగేస్తున్నది. దాని నుంచి ప్రభుత్వము కాపాడాలే. దాని బారిన పడితే ఇక అసలు మీకు ఏ ఆలోచన ఉండకుండా పోతారు. యువత మొత్తం ఆగమైపోతున్నది. అందుకోసం దానికోసం స్పెషల్గా ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఈ రకంగా పరీక్షలు చేస్తున్నారు. దీనికి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో త్వరలో బయటపడుతుంది. ఇదేంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత డ్రగ్స్ కల్చర్ ఎక్కువైంది తెలంగాణలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంత లేకుండే. అందుకనే పాలించేటోడు చాలా స్ట్రిక్ట్గా పరిపాలిస్తే ఇటువంటి కనపడవు. 2014 నుంచి 2023 దాకా డ్రగ్స్ని ఎక్కడ కూడా పట్టుకున్న దాఖలా లేవు. సినీ ఫీల్డ్లను కూడా మధ్యాహ్నం ఒకసారి పట్టుకున్నారు. ఆ కేసు బూడిదిలుచ్చ బుడబుడ అది ఎక్కడ పోయిందో ఏమో అసలు ఎవరికి కూడా తెలియదు. అప్పుడు హంగామా చేసిర్రు, మళ్ళీ అక్కడ డీజీని కూడా మళ్ళీ మార్చిపడేసిర్రు. దాంట్లో ఇక ఆగమాగం ఉన్నది పరిస్థితి. అందుకనే పాలించేటోడికి ఎటువంటి అలవాట్లు లేకుండా, ఆయనకు ఎటువంటి అలవాట్లు ఉంటాయో మంచి అలవాట్లు, అవే అలవాట్లు ప్రజలకు ఉండాలని ఆలోచన చేస్తాడు. చెడు అలవాట్లు ఉన్నోడు ఫ్రీగా వదిలేస్తాడు అటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు వదిలేస్తాడు. అటువంటి యాక్టివిటీస్ లేని వ్యక్తి ఏం చేస్తాడు? చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తాడు. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పనిచేస్తున్నాడు. వివిధ జిల్లాల నుంచి, బార్డర్ల నుంచి వస్తున్నాయి మనకు. ఆ బార్డర్లకు ఎక్కడికి వస్తున్నాయి ఇవన్నీ బట్టి చేస్తారు.